సిరివెళ్ళ గ్రామం కౌలు రైతులు భరోసా యాత్రలో భాగంగా ఈ సిరివెళ్ళ రచ్చబండ కార్యక్రమానికి వచ్చిన అశేష జన సైనికులకి, పెద్దలకి, ఆడపడుచులకి, కౌలు రైతులు మనకు అన్నం పండించే రైతు మరి ప్రాణాలు మనకు అన్నం పెట్టేవారు ప్రాణాలు పోతూ ఉన్నాయి. అలాంటి కౌలు రైతుని రక్షించుకునే మార్గాలేంటిని ఎతుకుతూ ఏదో ఒక రోజున అధికారంలోకి వచ్చి మేము చేస్తాం అనే కంటే కూడా ఈ రోజున మా చేతిలో ఉన్నది మేము ఏం చేయగలమని నమ్మేవాడిని. భవిష్యత్తులో మేము ఏం చేస్తాం అనే కంటే కూడా ఈరోజు నేను ఏం చేయగలను అని నమ్మేవాడిని. ఉన్నపాటి కొద్దిపాటి నిధులతోటే ఎక్కడో ఒక చోట ఒక మహాప్రయాణం అయినా సరే మొదట ఒక చిన్న అడుగుతోనే మొదలవుద్ది. ఈ రోజున 3,000 మంది పైచిలుకు కౌలు రైతులు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకొని. వారికి కులంగా ఒక కులం కాదు, ఒక మతం కాదు. మీరు చూశారు, ఇస్లాం మతం పాటించే కౌలు రైతుల దగ్గర నుంచి అణగారిన వర్గాలు, అగ్రవర్ణాలు, పేదరికానికి కులం చూడదు, మతం చూడదు. అలా కౌలు రైతులు మనందరికీ అన్నం పండించి గిట్టుబాటు ధర లేక అప్పులు పాలై అందరూ ఒక్క 2 నెలల వ్యవధిలోనే కర్నూలు జిల్లాలో 25 మంది చనిపోయారు ఆత్మహత్యలు చేసుకొని. ఈ వార్తలు చదువుతున్నప్పుడల్లా కలిచేసింది. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ సమయంలో 25 మంది కౌలు రైతులు 8 వారాల వ్యవధిలో చనిపోయారు. ఆ రోజు నుంచి ఆలోచిస్తూ ఉన్నా ఏం చేయగలం మనం అని. నేను ఎప్పుడు సమస్య ఉంటే దానికి ఏదో తిట్టేయడం కాకుండా మన వంతు పరిష్కారం ఏం చేద్దాం, ప్రభుత్వం చేత మెడల వంచి ఎలా పని చేయించాలి, ఇది నేను నమ్మేవాడిని. కర్నూలు జిల్లా దామోదరం సంజీవయ్య గారు పుట్టిన జిల్లా, మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి మనకి ఆంధ్ర రాష్ట్రానికి. అలాంటి మహానుభావుడు పుట్టిన కర్నూలు జిల్లా. అలాగే తల్లి సంజీవయ్య గారి తల్లి, ఆయన ఇక్కడ వెళ్ళిపోతూ హైదరాబాద్కి పోతూ తల్లి చేతిలో ఒక 50 రూపాయలు 100 రూపాయలు చేతిలో పెడితే వెళ్తానమ్మా అంటే, నువ్వు ముఖ్యమంత్రి తల్లిని కాబట్టి నాకు ఇస్తున్నారా, మరి మిగతా తల్లుల సంగతి ఏంటంటే ఆ రోజున వృద్ధాప్య పింఛన్ పథకం దామోదరం సంజీవయ్య గారు స్టార్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడున్న నాయకుల్లాగా ఆయన పేరు పెట్టుకోలే. అది ఆ తరం నాయకులు గొప్పతనం. అలాగే కర్నూలు జిల్లా రైతాంగం పోరాట స్ఫూర్తి ఉన్న రైతాంగం. ఇది మామూలు రైతాంగం కాదు. ఇది క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఎన్జి రంగా గారు దాదాపు 6 సార్లు విశిష్ట పార్లమెంటేరియన్గా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి. అలాంటి ఎన్జి రంగా గారి ఆధ్వర్యంలో కిసాన్ సభ ప్రారంభించి ఎంతోమంది, సుబ్బారెడ్డి గారు లాంటి రైతు నాయకులు ఎంతోమందిని అండగా నిలబడ్డారు ఆ రోజున. ఈ రోజుకి కూడా చాలా ప్రాజెక్టులో కూడా, ఉదాహరణకి వ్యవసాయ పరిశోధక క్షేత్రం 100 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయబోతుంటే దాన్ని కోర్టులేసి అడ్డుకుంది కర్నూలు జిల్లా రైతాంగం నాయకులు. అంత బలమైన రైతు నాయకులు ఉన్నారు కర్నూలులో. అలాగే ప్రాజెక్ట్ని కూడా 70 సంవత్సరాల ప్రాజెక్టుని కూడా ప్రారంభోత్సవం చేయకుండా ఎప్పటికప్పుడు అనుమతులు వచ్చి కూడా ముందుకు వెళ్ళకపోతే దానిని కూడా 2016లో దాన్ని ప్రారంభోత్సవం చేసిన బలీయమైన పోరాట స్ఫూర్తి ఉన్న రైతాంగం నాయకులు. అలాంటి రైతాంగానికి అండగా ఉన్న నాయకులు ఉన్న ఈ నేలలో దాదాపు 400 మంది కౌలు రైతులు గత 2.5-3 సంవత్సరాల్లో చనిపోయారు. చాలా కలిచివేసింది, చాలా బాధ వేసింది. 151 మంది మీరు అధికారం ఇచ్చారు వైసీపీకి, 151 మంది ఎమ్మెల్యేలు. ఎంత అవుద్ది? ఒక
కనీసం నేను జనసేన పార్టీకి క్రియాశీలక కార్యకర్తలకి ఎవరం ప్రాణాలతోటి పోవాలని కోరుకోం, కానీ పొరపాటున ఏదైనా జరిగితే వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని నేనే పార్టీ తరపున 5 లక్షల రూపాయలు బీమా పథకం నేను అమలు చేయగలిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ వైసీపీ పాలనలో అభివృద్ధి పదంలో ఉంది అని చెప్తా ఉంటారు. మరి అలాంటిది 3,000 మంది కౌలు రైతులకి 7 లక్షల రూపాయల చొప్పున మీరిచ్చిన మాట బీమా పథకం వర్తింపజేస్తామని చెప్పి, వృద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పి, బిడ్డల చదువులకి డబ్బులు ఇస్తామని చెప్పి ఇస్తే ఈ రోజున ఎవ్వరు కనిపించట్లేదు. ఎవరు కూడా 300 మంది ఉంటే వాళ్ళు ఇచ్చేది మహా అయితే 15 మందికి 20 మందికి ఇస్తూ ఉన్నారు. ఈ సమస్య జనసేన మనం మాట్లాడే వరకు వారికి ఎవరికి స్పృహ రాలా. నేను చావుల మీద నేను రాజకీయం చేసే వ్యక్తిని కాదు. మీ అందరి అభిమానం ఉన్నవాడిని. అధికారం కోసం అరులు చాచే వ్యక్తిని కాదు. సామాజిక న్యాయం జరగాలి, సోషల్ జస్టిస్ ఉండాలి, ఆర్థిక అసమానతలు పోవాలి, సామాజిక అసమానతలు మీద పోరాటం చేయాలి. ఇలాంటి స్ఫూర్తితో వచ్చిన వాడిని రాజకీయాల్లోకి. ఒక దామోదరం సంజీవయ్య గారిని స్ఫూర్తిగా తీసుకున్నవాడిని. ఆ స్ఫూర్తితోటే ఈ రోజున కౌలు రైతులు ఆత్మహత్యలకి దాదాపు సొంత నిధులు 5 కోట్ల రూపాయల చెక్కులు ఇచ్చి ఈ రోజున ప్రతి ఒక్కరికి మన వంతు కృషి చేద్దాం. ఎందుకంటే ముందు ఒక ప్రయాణం మొదలు పెడితే ఇచ్చే దాతలు కూడా ఉంటారు అని చాలా గాఢమైన నమ్మకం. మంచి చెయ్యాలి అని అంటే సరైన రీతిలో మనం చేయగలిగితే దాతలు వస్తారు బయటికి. మా వంతు కృషి మేము చేద్దామని చెప్పి ముందుకు తీసుకెళ్తా వచ్చాం. ఈ ఒక్క రోజున దాదాపు 134 మంది పైచిలుకు మేము ఈ రోజున కౌలు రైతులందరికీ 1 లక్ష రూపాయల చొప్పున ప్రతి కుటుంబానికి ఈరోజు నిలబడ్డాం. ఒక్కొక్కరితోటి మీరు చూస్తూ ఉన్నారు, ఒక్కొక్కరితోటి సంభాషిస్తూ ఉంటే వాళ్ళు అడిగింది ఏంటంటే, నేను అడుగుతూ ఉన్నా, ఒక్కొక్కరు చెప్పడం పెన్షన్లు రాలేదు మాకు, పొద్దున ఇంకా 5-6 మంది రావాల్సింది చాలామంది గ్రామ స్థాయిలో నుంచి, నియోజకవర్గపు స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి వైసీపీ నాయకులు బెదిరించి చాలామందిని రానివ్వలేదు. వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకోవడానికి లేదు అని చెప్పి, అమ్మ పెట్టదు అడుక్కు తినేది అన్నట్టుగా, అరే ఇచ్చేవాళ్ళం మేము ఉన్నాం, మీ జేబులో డబ్బులు మేము అడగట్లా, మీరు సహాయం చేయరు, సహాయం చేసే వాళ్ళని మీరు ఆప్ చేస్తారు. వైసీపీ నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాం, మనల్ని ఎవడు ఆపేది? మేము మంచికి నిలబడి ఉన్నాం. మేము కష్టాల్లో ఉన్న ప్రజలకి అండగా ఉన్నామని చెప్తున్నాం. దీంట్లో భాగంగా వైసీపీ నాయకులు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, వారికి నా విన్నపం ఒకటే, మేము చేస్తున్న ఈ కౌలు రైతులు భరోసా యాత్రకి మేము ప్రతి రైతుకి 3,000 మంది పైచిలకు రైతులు చనిపోయారు, మేము ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు ఇస్తాం. మీరు ఆ ప్రోగ్రామ్ని దయచేసి అడ్డుకోకండి. ఒక్కొక్కరి కష్టాలు చూడండి. పొలానికి వెళ్ళిన రైతు ముగ్గురు ఆడబిడ్డలుండి పొలానికి పోయి తిరిగి పెనిమిటి ఇంటికి వస్తాడంటే ఆయన పురుగుల మందు తాగి చనిపోయాడు. పురుగుల మందు తాగిన పెనిమిటిని చూసి ఆవిడ కూడా పురుగుల మందు తాగి చనిపోయింది. ఇలాంటి కుటుంబానికి 2 బిడ్డలు, ఇందాక వాళ్ళని కలిసిన సాయి తేజ్ అని కానీ రోహిత్ అని కానీ 4వ తరగతి చదివే బిడ్డలు, 2వ తరగతి చదివే బిడ్డలు, మాదిగ కులానికి చెందిన వ్యక్తులు, కురబ కులానికి చెందిన వ్యక్తులు, బోయ కులానికి చెందిన వ్యక్తులు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, దూదేకుల కులానికి చెందిన వ్యక్తులు, ఇలా ఒక్కరు కాదు, అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి పేదరికం కౌలు రైతులను చంపేస్తూ ఉంది. ఎందుకు చనిపోతున్నారు ఈ కౌలు రైతులు అంటే, మొదటగా కౌలు కట్టాలి, కొన్ని కౌలు కట్టి ఏదైనా చేద్దామంటే ఒక్కొక్క నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు,
ఈ నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, పోని పంట ఏదైనా పండింది అంటే ఆ పండిన పంట గిట్టుబాటు రాదు, గిట్టుబాటు ధర రాదు. ఆ పండిన పంటకి సకాలంలో అమ్మేసినా కానీ దానికి తిరిగి డబ్బులు రావు వెనక్కి ప్రభుత్వాల నుంచి. ఇవన్నీ విసిగిపోయి, అప్పులు పెరిగిపోయి, సంవత్సరాలుగా పెరిగిపోయి, నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున కౌలు రైతుల కుటుంబాలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరపున నేను మీకు మాటిస్తున్నాను. నా దగ్గర పరిమితమైన నిధులు ఉన్నాయి. జనసేన ప్రభుత్వాన్ని స్థాపించిన వెంటనే మీ బిడ్డలు చదువులు కానీ, మీ పెన్షన్లు కానీ ఇవన్నీ చదివించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ రైతైనా సరే, ఉదాహరణకి మనకి కర్నూలు మసూరి అంటాం. కర్నూలు బియ్యం మొత్తం రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ప్రసిద్ధి చెందింది. కనీసం 1800 రూపాయలు బస్తాకు వస్తే కానీ గిట్టుబాటు రాదు. అలాంటిది 900 రూపాయలకి అమ్మేసుకోవాల్సిన పరిస్థితి. మరి అప్పులు కాకపోతే ఎలా అవుతారు? అప్పులు పాలవకపోతే ఎలా అవుతారు? ఎవరన్నా మాట్లాడదామంటే మార్కెట్ యార్డుల్లో అధికార పార్టీ వ్యక్తులు కానీ, దళారీ వ్యవస్థ కానీ నలిపేస్తుంది రైతుని. ఈ రైతులకి ఏదైనా మాట్లాడదామంటే మేము దళారీ వ్యవస్థకి ఖచ్చితంగా మారాలి. దళారీ వ్యవస్థ కొల్లగొట్టే దళారీ వ్యవస్థగా ఉండకూడదు. సహాయం చేసే దళారీ వ్యవస్థ ఉండాలి రైతుకు తప్ప. కొల్లగొట్టే దళారీ వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా వారిని జనసేన ప్రతిఘటిస్తుంది, రైతులకి అండగా నిలబడుతుంది. ఇదే కర్నూలు జిల్లా నుంచి ఎన్జీ రంగా గారి నాయకత్వంలో అల్లూరి సుబ్బారెడ్డి గారు కానీ, కనాల వెంకట సుబ్బారెడ్డి గారు, జి రామిరెడ్డి గారు, ఎస్ నరసింహారెడ్డి గారు, కుప్పస్వామి గారు లాంటి రైతు సంఘాల నాయకులు క్విట్ ఇండియాలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి శిస్తులు పన్నులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఎదురు తిరిగిన రైతాంగం ఉన్న నాయకులు ఇక్కడ. అలాంటి బలమైన నాయకులు ఉన్నది ఈ ప్రాంతం ఇది. అలాగే దారి పొడుగుతా చూస్తుంటే ఇంతమంది యువత ఉన్నారు. మీకు ఉద్యోగాలు ఉన్నాయా? మీరు ఒకసారి ఆలోచించండి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? ఎంతమందికి అమ్మఒడి పథకం ఇచ్చారు? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి పథకం అమలు చేస్తామని చెప్పి ఒకే బిడ్డకి అని చెప్తారా మీరు? మళ్ళీ కరెంట్ యూనిట్లు వాడితే మళ్ళీ మీకు ఈ పథకాలు అప్లై చేయమని చెప్పి, మద్యపాన నిషేధం అని చెప్పారు. మీరందరూ చదువుకున్న వ్యక్తులే కదా. మద్యపాన నిషేధం అంటే ఏంటి? మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి, అంతేగాని మద్యపానాన్ని అమ్ముతామని ఎవరు కారణం చెప్పరు కదా. అలాగే వీళ్ళు ఏ మాటైనా సరే, వైసీపీ కౌలు రైతులకి అండగా ఉంటాం, చనిపోతే 7 లక్షలు ఇస్తామని చెప్పిన వాళ్ళు మాట తప్పారు. ఈ రోజున మద్యపాన నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని అక్రమంగా అమ్ముతూ ఉన్నారు, దౌర్జన్యంగా అమ్ముతూ ఉన్నారు. ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. మద్యపానం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈరోజు మద్యపానాన్ని ప్రభుత్వం అమ్ముతుంది. ఇది దుస్థితి. ఎవరు అడిగేవాడు లేడు. కర్నూలు జిల్లా యువతకు కూడా చెప్తా ఉన్నాను, మీరు ధైర్యం ఉండాలి. మీరు రాయలసీమలో మార్పు రావాలి అంటే ఈ కొత్త తరం యువత మీరు గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బయటికి తీయకపోతే మార్పు రాదు. ఉద్యోగాలు రావు, పరిశ్రమలు రావు, జాబ్ క్యాలెండర్ ఇవ్వరు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మాకు అండగా నిలబడండి, మాకు భరోసా ఇవ్వండి, మేము మీకు అండగా నిలబడతాం. ఒక్క అధికారం ఇవ్వకపోయినా 2 చోట్ల ఓడించిన ఈరోజు మీ ఎదురుగా ఉన్నానంటే నేను పోరాట స్ఫూర్తి ఉన్నవాడిని. దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తి గుండెలో నింపుకున్నవాడిని. గెలుపు ఓటములు దైవాధీనాలు ఒకరోజు వస్తాయి, ఒకరోజు పోతాయి. 151 మంది సభ్యులునే ఈరోజు విర్రవీగుతున్నారు వైసీపీ వాళ్ళు. రేపొద్దున 15 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే మార్చి 14న నేను ఒక మాట అన్నా, వైసీపీ వ్యతిరేక ఓటును నేను చీల్చనివ్వను అని చెప్పాను. దానికి కారణం, నాకు వైసీపీ మీద వ్యక్తిగత ద్వేషం ఏముంటుంది నాకు. వారు నన్ను ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టే, నా సినిమాలు ఆపిన ఇంకోటి ఏం చేసినా పట్టించుకొని వాటిని
ప్రాణాలనే లెక్క చేయకుండా రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. నా సినిమాలో నా ఆర్థిక మూలాలు కొడతానంటే భయపడే వ్యక్తినా నేను? కర్నూలు జిల్లా కొణిదెల గ్రామాన్ని ఇంటి పేరుగా పెట్టుకున్నావు, నాకు ఆ భయం ఉంటుంది. సమాజం కోసం, ప్రజల కోసం, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రజలకు అండగా నిలబడదాం అనుకునే వాడికి భయాలు ఉండవు. అది వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. నేను అన్నాను ఒకటే, నాకు వైసీపీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు. 151 మంది సభ్యులు వచ్చి మీరు అద్భుతంగా ఉద్యోగాలు సృష్టించి మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ని మీరు విడుదల చేసి నిరుద్యోగం లేకుండా ఎంతో కొంత ప్రయత్నం చేస్తామని నేను ఎందుకు మాట్లాడుతాను బయటికి మీకు వ్యతిరేకంగా? ఈ రోజున లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది. ఇదే కర్నూలు జిల్లాలో మీ అందరికీ తెలుసు, సుగాలి ప్రీతి బిడ్డ, 14 ఏళ్ల బిడ్డ మాన మర్యాదలు భంగం వాటిల్ని చనిపోతే, అలాంటి సుగాలిల బిడ్డ కోసం నేను ఇక్కడ నడిచి వచ్చిన వాడిని. నేను ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా ఆడబిడ్డల మాన మర్యాదల్ని కాపాడుకోవాలి. మన దేశంలో స్త్రీ అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా తిరిగి ఉన్న నిజమైన స్వాతంత్రం పెద్దలు గాంధీజీ గారు చెప్పినట్టుగా, అలాంటిది ఈరోజు పగలే వెళ్దామంటే కూడా చిన్న బిడ్డలను కూడా చూడకుండా ఇలాంటి తీవ్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటే ఎవరైనా సరే ఏం అడుగుతాం? లా అండ్ ఆర్డర్ని మీరు సరిగ్గా మీరు శాంతి భద్రతను పర్యవేక్షించండి, ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా చూడండి అంటే దాన్ని జరగకుండా చూడాలి. అంతేగాని తల్లి పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాంటి జరుగుతాయి అనే స్టేట్మెంట్స్ నిజంగా చాలా బాధ కలిగించినాయి. ఒక ఆడబిడ్డ మాన మర్యాదలు గౌరవం ఎవరో తీసేస్తే తల్లి పెంపకం అని చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్. చాలా బాధ కలిగింది ఈ మాటకి. దీన్ని ఎవరు మాట్లాడతారు? తప్పు అనిపిస్తుందా మీకు? వాళ్ళు తెలియజేయండి వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి. రేపొద్దున మేము ప్రతిసారి వైసీపీని వ్యక్తిగతంగా నన్ను తిడతా ఉంటారు వైసీపీ వాళ్ళు. నేనేం పట్టించుకున్నది, ఎందుకంటే మీ అందరి కోసం బాధ్యత తీసుకున్నవాడిని, ఇన్ని కోట్ల మంది ప్రజల కోసం బాధ్యత తీసుకున్నవాడిని. నా మీద వ్యక్తిగత దాడులు చేసినా, తిట్టినా, మానసిక అత్యాచారాలు చేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు అస్సలు భయాలనే ఉండవు. నాకు ఒత్తిడి తీసుకోవడానికి సిద్ధపడ్డవాడిని. ఎందుకంటే మీ అందరి జీవితాలు బాగుండాలి అంటే కొద్దిమంది బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళు నేను కూడా ఒకడిని. అది ముఖ్యమంత్రి స్థానం ఇస్తుందా నాకు లేదా అనేది మీ చేతుల్లో ఉంది. అది నేను కోరుకుంటుందల్లా మీ అందరికీ చక్కటి ఉద్యోగాలు రావాలి. మతం దారి పొడవుతా దారి పొడవుతా నేను చాలాసార్లు జనసేన ప్రతి సభలో కూడా కులాలకి మతానికి ప్రాంతాలకి అతీతంగా ఉండే వ్యక్తిని నేను. దారి పొడవుతా ముస్లిం సోదరులందరూ ప్రేమాభిమానాలు నాకు పలుకుతూ ఉంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మనస్ఫూర్తిగా మీ అభివృద్ధి కోసం ఇస్లాం మతాన్ని పాటించే నా తోటి భారతీయుల కోసం, ముస్లిం సోదరుల కోసం నేను చెప్తున్నాను. ఈ రోజున మీకు అండగా నేను ఉంటాను. మీ కష్ట నష్టాల్లో మేము పాలు పంచుకుంటాం. కాకపోతే నాకు రాజకీయంగా రంజాన్ రాగానే ఇస్లాం టోపీలు పెట్టుకొని లేదంటే దండలు వేసుకొని నేను కూర్చోబెట్టి రాజకీయం కోసం నేను మిమ్మల్ని దగ్గర తీసుకుని మనస్ఫూర్తిగా నేను ఇష్టపడతాను. కాబట్టి దానికోసం నేను రాజకీయాలు చేయలేను. నేను వైసీపీ నాయకుల్లాగా అలాయ్ బలాయ్ అని చెప్పి రంజాన్ కోసం హక్ చేసుకొని ఈ రోజున వైసీపీకి పనిచేసే నాయకులే, వైసీపీకి పనిచేసిన
మైనారిటీ నాయకులు కూడా ఈ రోజున విసుగు చెందే పరిస్థితి వచ్చేసింది. వారి దగ్గర కూడా లంచాలు తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఎమ్మెల్యేకి 10 లక్షలు ఇవ్వాలి, వచ్చిన ప్లాట్ ఇవ్వాలంటే. వాళ్ళ నాయకుడు పాదయాత్ర చేస్తుంటే పక్కనే ఉండి కూడా 10 లక్షల పైన ఖర్చు పెట్టిన మైనారిటీ నాయకులకు కూడా ఈ రోజున వైసీపీ ఎమ్మెల్యేలకి, వైసీపీ నాయకులకి 10 లక్షల రూపాయలు చిన్న పని చేసుకోవాలంటే 10 లక్షల రూపాయల లంచాలు ఇచ్చే పరిస్థితి. విసిగిపోయినారు అందరూ కూడా. అలాంటి మైనారిటీ నాయకులు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను మీకు అండగా ఉంటాం, జనసేన మీకు అండగా ఉంటుంది, మీ కష్ట నష్టంలో మేము అండగా ఉంటాం. మీ భవిష్యత్తు బాగుండాలి, మీకు ఉద్యోగాలు ఉండాలి, మీరు అభివృద్ధి అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కాంక్షించేవాడిని. అలాగే ఇక్కడున్న యువతకు కూడా చెప్తా ఉన్నాను, మీరు రకరకాల కులాల్లోని వ్యక్తులు, మన ఏ కులంలో పుట్టాలి, ఎలా పుట్టాలని మన చేతుల్లో లేదు. నేను ఎప్పుడు కూడా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని కులాలు, మానవత్వానికి సంబంధించిన వ్యక్తిని, మానవత్వాన్ని గుండెలో నింపుకున్న వ్యక్తిని. మీకోసం నేను అండగా ఉంటాను. ముఖ్యంగా వెనకబడ్డ అగ్రవర్ణాలు, ఆర్థికంగా వెనకబడ్డ అగ్రవర్ణాల బిడ్డల దగ్గర నుంచి అట్టడుగు మాదిగ, మాల, రెల్లి, కురబ, బోయ ఇలాంటి ఎస్టీ కులాల దగ్గర నుంచి అందరికీ నేను అండగా ఉంటాం. నాయీ బ్రాహ్మణుల దగ్గర నుంచి, విశ్వ బ్రాహ్మణుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మీ అభివృద్ధిని కాంక్షించేవాడిని. దయచేసి మీ అందరూ కూడా మేము సహకారం, మీ మద్దతు మాకు తెలియచేయండి. అలాగే రైతు కూడా కన్నీరు పెట్టని అభివృద్ధి జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. రైతు కన్నీరు పెట్టకూడదు. 70 సంవత్సరాల నుంచి, ఇందాక చెప్పినట్టుగా 70 సంవత్సరాల నుంచి సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు, 70 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్ ఉన్నాయి, వాటర్ బోర్డు పర్మిషన్స్ ఉన్నాయి. కానీ 18 లక్షల ఎకరాలు ఆయకట్టుకు అది నీరు వస్తుంది. ఈ రోజున కూడా దాన్ని చేయలేకపోయారు. ఈరోజు కూడా ఇదే ముఖ్యమంత్రి పాదయాత్రలో మేము ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు కూడా దాని గురించి ఏం మాట్లాడి విసుగు చెంది కర్నూలు జిల్లా రైతాంగమే 2016లో కూర్చోబెట్టి వాళ్ళే ప్రారంభోత్సవం చేశారు. మళ్ళీ ఈయన ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈయన కూడా తీసుకెళ్ళకపోతే నేను చెప్తున్నాను, ఈ రోజున కర్నూలు జిల్లా రైతాంగానికి చెప్తున్నాను, ఈ సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్ట్ని జనసేన ముందుకు తీసుకెళ్తుంది. మీరు మాకు 5 సంవత్సరాల సమయం ఇవ్వండి, మాకు 5 సంవత్సరాల సమయం ఇవ్వండి. రాయలసీమ రాళ్లసీమ కాదు, రత్నాల సీమ, అప్పుడు గతంలో మాట్లాడుకున్నాం. అలాగే అభివృద్ధి, రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, మీరు కూడా ఆలోచించాలి. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎందుకు ఇంకా ఇంత వెనకబడి ఉంది? వెనకబడి ఉంది ప్రజలు, నాయకులు కాదు, అది మీకు గుర్తుపెట్టుకోవాలి. వెనకబడింది ప్రజలు, నాయకులు కాదు. ఇక్కడి నుంచి కడపకి రోడ్లు వేసుకోవాలంటే రోడ్లు బాగుంటాయి, మన ఊళ్ళలోకి రోడ్లు వేసుకోవాలంటే రోడ్లు బాగుండవు మనకి. అన్నిటిని దృష్టిలో పెట్టుకొని యువత, మీరు చైతన్యం లేకపోతే, మీరు చైతన్యాన్ని గుండెలో మీరు మార్పు కోరుకోకపోతే ఈ మార్పు రాదు ఈ సమాజంలో. నేను మీకోసం నిస్వార్థంగా వచ్చిన వాడిని. సినిమాలు చేసుకున్నాను, ఎవరు ఒక మాట అనరు. ఈ రోజున పొద్దున్న లేచినప్పటి నుంచి అందరూ తిట్టేవాళ్ళే. ఎందుకు తిడుతున్నా, నేను భరిస్తున్నానంటే మీకోసం, మీ భవిష్యత్తు బాగుండాలని, నా బిడ్డల భవిష్యత్తు కోసం అయితే నేను రావక్కర్లా. ఇందాక ఒక్కొక్క చిన్న బిడ్డలు చూడండి, మీరు చూస్తూ ఉన్నారు, ఎంత కన్నీళ్లు పెడతా ఉన్నారు. మనం బాగుంటే సరిపోద్దా? ఎమ్మెల్యేలు, ఎంపీలు బిడ్డలు బాగుంటే సరిపోద్దా? మిగతా బిడ్డల భవిష్యత్తు బాగుండొద్దా? మంచిగా ఉండొద్దా? మనకు ఉద్యోగాలు కావాలంటే తెలంగాణకు పోవాలా? ఇక్కడ పరిశ్రమలు రావద్దా? ఇక్కడ మన కర్నూలు జిల్లాలో ఒక మంచి అద్భుతమైన మన రాజధాని ఒకప్పుడు ఇది, అలాంటిది ఒక గొప్ప రాజధాని లాంటి నగరం ఇక్కడ ఉండొద్దా? దీనికి వాటాలు అడిగితే ఎవడు రాడు. జనసేన ప్రభుత్వం వచ్చినప్పుడు నిజాయితీతో కూడిన ప్రభుత్వమే స్థాపిస్తాం. నాకు డబ్బులు అవసరం లేదు, ఉన్న డబ్బులు ఇచ్చేవాడిని తప్ప డబ్బులు తీసుకునే వ్యక్తిత్వం నాకు లేదు. అలాగే ఇందాక వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వను, వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వనంటే దాని అర్థం ఈ రోజున నేను ఈ రోజున మీరు చెప్పండి, రాగానే ఏం చెప్పారు? మద్యపానం నిషేధిస్తామని చెప్పారు. మద్యపానం నిషేధించాల.
రైతుకి కౌలు రైతు చనిపోతే భరోసా మీకు వారికి డబ్బులు ఇస్తామని చెప్పారు 7 లక్షల రూపాయలు, అది సంపూర్ణంగా ఇవ్వట్లా. అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. పరిశ్రమలు వస్తాయి, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఆ ఉద్యోగాలు రాలా. నిరుద్యోగ భృతి అన్నారు. ఇలా ఒకటి కాదు, లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి ఒక తటస్థ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షేమం కోరే ఒక నాయకుడు కూడా ఈ రోజున వైసీపీ వాళ్ళని వారు చేసిన అప్పుల్ని తిడుతున్నారంటే దాన్ని బట్టి తీవ్రత మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తిడుతూ ఉంటుంది, వీళ్ళు పట్టించుకోరు, అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పోనీ అప్పులు చేసి మనకేమైనా డబ్బులు వచ్చినాయా? నిజంగా అప్పులు చేస్తే డబ్బులు ఎక్కడికి రావాలి? కౌలు రైతులు ఖాతాల్లోకి రావాలి, మీకు ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి. మరి డబ్బులు ఎటుపోతున్నాయి? దాదాపు 3,000 రైతులకు సంబంధించి 3,000 ధరల స్థిరీకరణ నిధి. ఒక కరోనా వచ్చినా, ఒక తుఫాన్ వచ్చినా ఎంతో కొంత రైతాంగానికి అండగా ఉండటానికి ఒక 3,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు, నిధులు ఏర్పరిచామని చెప్పారు. అవి కాకుండా అదనంగా ఇంకో 500 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పారు. నిజంగా ధరల స్థిరీకరణ నిధే ఉంటే 500 కోట్ల రూపాయలు అదనంగా పెట్టి ఉంటే ఈరోజు ఇన్ని ఆత్మహత్యలు జరుగుండేవి కావే, ఈ రోజున రైతులు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కాదే. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఆ డబ్బులు ఎటు వెళ్తున్నాయి, ఎటు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ అవసరాలకు వెళ్ళిపోతున్నాయా, వాళ్ళ ఓట్ బ్యాంకులకు వెళ్ళిపోతున్నాయి, ఇది ఆలోచించుకోవాలి. నేను ముఖ్యంగా సమాజానికి కావాల్సిన ఏవైతే పథకాలు ఉన్నాయో, సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకి, ఒక ఆటో డ్రైవర్ల సమూహానికి వాహన మిత్ర పథకం లాంటిది ఉంది. అలాగా తల్లి బిడ్డలు చదువుకోవాలంటే ఒక అమ్మఒడి లాంటి పథకాలు. ఈ పథకాలకి నేను వ్యతిరేకం కాదు మేము జనసేన. కానీ వీటితో పాటు మేము అభివృద్ధి కోరుకుంటా ఉన్నాం, ఉద్యోగాలు కోరుకుంటా ఉన్నాం, శాంతి భద్రతలు కోరుకుంటున్నాం. ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు, మా వైసీపీ నాయకుల దగ్గర డబ్బు ఉండాలి, ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదంటే ఇలాంటి ఆర్థిక మూలాల్ని దెబ్బతీసే విధానానికి మటుకు జనసేన వ్యతిరేకం. అందుకు నేను కోరుకుంటుంది, మీరే చెప్పండి. 77 ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు ఆ రోజున ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు, చాలా అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ రోజున పరస్పర విరుద్ధమైన పార్టీలన్నీ కలిసినాయి. జనసంఘ్, ఒకప్పుడు బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, జనతా, ఇలా అన్ని రకాల చిన్న చిత్తగా సమతా పార్టీ, ఇలా అన్ని పార్టీలు కలిసి ఎదుర్కొన్నాయి. ఈ రోజున వాళ్ళు వైసీపీ వాళ్ళు మేము సింగిల్గా సింహంలాగా వస్తామని చెప్తున్నారు వాళ్ళు. మీరు సింగిల్గా సింహంలాగా వచ్చేసి అందరినీ చీల్చెండాడేస్తున్నారు ప్రజల్ని. ఇలాంటి డైలాగులు సినిమాలు నేను చెప్తాను, నిజ జీవితంలో నేను చెప్పను. సినిమాలు గడ్డం గీసుకుంటాను, నేను గీసుకున్నా సినిమాలు చెప్తాను, బాగుంటాయి. అంటే మాకైనా పౌరుషాలా? రాజకీయాల్లో వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నా, రాజకీయాల్లో పౌరుషాలు ఉండవమ్మా, ఓన్లీ వ్యూహాలే ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఆ వ్యూహం ప్రజాక్షేమం కోసం తప్ప నాకు పదవి కావాలని నేను ఎప్పుడు వ్యూహం వేయను. మీ గుండెలో ఉన్న పదవి కంటే నాకు ఏ పదవి ఎక్కువ కాదు. మాట్లాడితే కూర్చొని మీరు సింగిల్గా రావాలంటే సింగిల్గా రావాలని నేను డిసైడ్, నువ్వు కూడా చెప్పడానికి. అది మేము అడుగుతున్నావా నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఏ తిండి తినాలి, ఎవరితో మాట్లాడాలి మేము అడుగుతున్నావా వైసీపీ వాళ్ళని? మీకు ఎక్కడి నుంచి హక్కు ఉంది మమ్మల్ని అడగడానికి? కొంచెం తగ్గాలి మీరు, కొంచెం అతి ఎక్కువైంది మీరు, కొంచెం తగ్గాలి మీరు. అలాగే నన్ను తిట్టాలంటే నేను ఒక సామాజిక వర్గాల్లో పుట్టాం, నా చాయిస్ లేదు అక్కడ. నేను ఇస్లాంలో పుట్టాలా, హిందువుల్లో పుట్టాలా, క్రిస్టియన్గా పుట్టాలా, నా చాయిస్ లేదు, నేను పుట్టాను అంతే. నా పుట్టిన మతాన్ని దాన్ని నేను గౌరవిస్తాను, ఆరాధిస్తాను, ఎదుటి మతాన్ని గౌరవిస్తాను, నా మతాన్ని ఆరాధిస్తాను. అలాగే నేను పుట్టిన కులాన్ని కూడా నేను గౌరవిస్తాను. అంతేగాని ఒక కులాన్ని బేస్ చేసుకుని రాజకీయం చేయాలంటే ఎవరికి మనుగడ ఉండదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. అందుకని ఈ రోజున కూర్చోబెట్టిన తిడతా ఉంటారు అందరూ. నేను ఏ ఒక్కరిని కూడా మోసం చేయను, అందరికీ నిలబడేవాడిని. దాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. వైసీపీ నాయకులు ఈ రోజున కూర్చోబెట్టిన వ్యక్తిగతంగా ఇలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నేను నోరు తెరిచి మాట్లాడాలి, చాలా 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 మాట్లాడగలను. మీ చిన్నప్పటి నుంచే చిట్టా తీయగలను నేను. కానీ ప్రయోజనం ఏముంది దానికి? మిమ్మల్ని తిడితే నా కౌలు రైతులు బిడ్డలు కన్నీళ్ళు తుడవగలంటే అప్పుడు తిడతాను మిమ్మల్ని, కానీ అది ప్రయోజనం రాదే. అందుకని మేము తిట్టం అలాంటివి. నేను పాలసీగా మాట్లాడతా. మీరు ఈ పదం అన్నారు, ఈ పదాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదు అని సంజాయిషి ఇవ్వండి. లేదంటే మీరు బాగా చేసి శభాష్ అంటాం, మేము మా శభాష్ అనిపించుకోండి. మీరు మా యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, శభాష్ అంటాం.
జాబ్ క్యాలెండర్ పూర్తి చేయండి, శభాష్ అంటాం. మీరు కూర్చోబెట్టి సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయండి, అప్పుడు శభాష్ అంటాం. ఏమీ చేయకుండా మీరు చప్పట్లు కొట్టాలంటే ఎందుకే? మేము కూర్చోబెట్టి మేము భజన పనులు మీకు. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, వచ్చే సంవత్సరం వచ్చే ఎన్నికలకి ఎప్పుడు వచ్చినా సరే మేము సంసిద్ధం. అలాగే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వం. నా ఆలోచన దేనికంటే, నేను పౌరుషాలకు వెళ్ళి నేను పంతాలకు వెళ్ళను. నేను రాష్ట్ర ప్రజల క్షేమమే ఆలోచిస్తాను, మన ప్రజల క్షేమమే ఆలోచిస్తాను. మీరు ఆలోచించుకోండి. ఇంకొకసారి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వస్తే మీరు ఆలోచించుకుని మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. మీకు ఉద్యోగాలు వస్తాయా? ఇప్పుడు మాట నిలబెట్టుకోలేని వాళ్ళు రేపు భవిష్యత్తులో ఏం నిలబెట్టుకోలు ఉంటారు. 151 మంది సభ్యులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమి చేయకపోతే, కనీసం ఒక ఆడబిడ్డ మాన ప్రాణాలను కూడా మీరు కాపాడలేకపోతే మీరు ఎందుకయ్యా? మీరు తిట్టడానికి మిమ్మల్ని పెట్టుకుంది ప్రజలు ఎన్నుకుంది, దాడులు చేయడానికి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది, ప్రజల కన్నీళ్లు తొడడానికి కదా మిమ్మల్ని ఎన్నుకుంటా. పాదయాత్రలు చేస్తే ప్రయోజనం ఏంటి? దగ్గర తీసుకుంటే ప్రయోజనం ఏంటి? కన్నీళ్లు తొడలేని అధికారం దేనికి మీకు? అందుకని మీరు ఆలోచించండి. నాకు ఎవరితో నేను ఈరోజున భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా నేను చాలాసార్లు సందర్భాల్లో తెలియజేశాను, రాష్ట్ర విభజన దగ్గర నుంచి కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతూనే ఉంది. ఆ విభజన ఆ రోజు నుంచి తగ్గుతున్న దెబ్బలు ఈ రోజుకి కూడా పోవట్లేదు. మన నాయకులు కూడా చాలా బలమైన తప్పులు చేస్తూ ఉన్నారు. మనం వెళ్ళి మాట్లాడదామంటే ఒక్క ఎంపీ నోరెత్తాడు అక్కడికి వెళ్ళి, భయం. మరి నేను మాట్లాడగలిగానా? నేను ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలందరితో నేను మాట్లాడాను. నేను మొహమాట లేకుండా చెప్పగలను. ఎందుకంటే నాకు స్వార్థం పదవులు లేవు, నా మీద కేసులు లేవు, ధైర్యంగా మాట్లాడగలను. నాకు అధికారం మీద కాంక్ష లేదు. అధికారం రేపు పొద్దున మీరు అధికారం ఇస్తే నాకు బాధ్యత అది. ఏమి అధికారం లేకుండా కన్నీళ్లు తుడవడానికి ముందుకు వచ్చిన రేపు పొద్దున అధికారం ఇస్తే కొన్ని కోట్ల మంది ప్రజలు కన్నీళ్లు తుడవగలరు. మీలో గొప్ప నాయకుల్ని బయటికి రావాలని కోరుకుంటా ఉన్నాం. రాయలసీమ మారాలని కోరుకుంటాం. రాయలసీమ యువత పక్క రాష్ట్రాలకి విదేశాలకు వెళ్ళటం కాదు, గల్ఫ్ దేశాలకు వెళ్ళటం కాదు, మన నేలలో ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ అభివృద్ధి రావాలి. దానికోసం నేను ఉన్నాను. పక్క హైదరాబాద్కి పోయి ఏవో చిన్న ఉద్యోగాలు, వాచ్మెన్ ఉద్యోగాలు, ఇలాంటి చిన్న ఉద్యోగాలు కాకుండా పెద్ద ఉద్యోగాలు చేయగలగాలి. మీరు స్కిల్ ఎలా పెరగాలి, మీకు స్కిల్ ట్రైనింగ్ ఎలా జరగాలి, ఇలాంటివి నేను ఆలోచిస్తూ ఉన్నాను. మీ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడిని. నన్ను మీరు ఆశీర్వదించండి. మీ తరపున పోరాటం చేయడానికి నన్ను ఆశీర్వదించండి. బలం ఇవ్వండి, ఊతం ఇవ్వండి, మద్దతు ఇవ్వండి. నేను వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వను అన్న రోజున మీ అందరికీ తెలియజేస్తా. నేను దొంగచాటుగా ఏం పనులు చేయను. నేను చేస్తే చెప్తా మీకు. అసలు నాకు భయాలు లేవు, ఎవరితో గురించి నా భయాలు లేవు. అన్ని జాతీయ స్థాయి నాయకులకి చెప్తాం. ఇంత అప్పులు పాలైంది, శాంతి భద్రతల సమస్య ఇలా ఉంది, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏ ప్రాజెక్టు ఫినిష్ చేయలేదు, కౌలు రైతులు ఇంతమంది ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రైతులకి గిట్టుబాటు ధర లేదు, ఉద్యోగులకి జీతాలు పెంచలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కనీసం డిఏలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కూర్చోబెట్టి 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఇచ్చే పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిన ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వానికి అందరి డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఒక మద్యపానం నిషేధించి దాన్ని అమ్మటంలోనే వాళ్ళకి కొన్ని వేల కోట్లు వచ్చే ఎన్నికలకు సిద్ధం చేసుకున్నారు. నాలాంటి వాడి దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర ఏముండాలి? అందరినీ కలుపుకెళ్ళే గుణమే ఉండాలి. దాంతోనే వీళ్ళని ఎదుర్కోగలం తప్ప మీరు ఖర్చు పెట్టండి. ఓటుకు 2,000 ఇవ్వండి, 3,000 ఇవ్వండి, కానీ మేమందరం బలమైన వ్యూహం వేసి వైసీపీ ప్రభుత్వం ఎందుకు రాకూడదని కోరుకుంటున్నామంటే, మీకు 151 సభ్యులు ఇచ్చిన తర్వాత కూడా మీరు ప్రజలంతా చిత్రహింసలు పెడతా ఉంటే ఎందుకు ఇంకోసారి మీకు అవకాశం ఇవ్వాలి ప్రజలు? దాన్ని మేము ఎదుర్కొంటాం బలంగా. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులు కూడా తెలియజేస్తాను పరిస్థితులు. ఖచ్చితంగా వారు నా మాటని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది నేను ఎవరికి జెండాలు మోసే వ్యక్తిని కాదు. ప్రజల ఎజెండా మోయడానికే నా బాధ్యత తప్ప ఎవరి ఎజెండాలు మోయడానికి నేను లేను. ఒకసారి వ్యూహం వేసేటప్పుడు ఓటు చీలిపోయింది అనుకుంది వచ్చే ఎన్నికలకి
ఓటు చీలిపోతే మళ్ళీ వీళ్ళే వస్తారు, మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ మనల్ని హింసిస్తారు. ఈసారి అది జరగకూడదు. ఒక బలమైన తప్పు జరిగింది 2019లో, ఇంకోసారి తప్పు జరగకూడదు. దానికి అందరూ ఒక దిశానిర్దేశం ప్రజలందరూ కూర్చొని చేస్తే, ఈ దిశగా మీరు అందరూ ఆలోచిస్తే దానికి ఇంకా సమయం ఉంది. అలాంటి పరిస్థితి వచ్చిన రోజున మీ అందరికీ తెలియజేస్తాను. మీ అందరి సమ్మతి, మీ అందరి మద్దతు ఉంటేనే ముందుకెళ్తాను. మీరందరూ ఆపేస్తారని ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తానా లేదని అప్పుడు చెప్తాను మీకు. మీ అందరి ఆశీర్వాదం కావాలి ఇలాంటి వాటికి. నాకు ఏ పార్టీ మీద వ్యక్తిగత ఆపేక్ష లేదు. నాకు ఉన్నదల్లా ప్రజలు బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, ఆడబిడ్డలు క్షేమంగా ఉండాలి, రైతాంగం కన్నీరు పెట్టకూడదు, అభివృద్ధి పదంగా అప్పులు తీర్చేయాలి. ఈ విధంగా మేము ఆలోచిస్తున్నాం. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకి కనీసం ప్రతి సంవత్సరం 1,00,000 మందికి 10 లక్షల రూపాయలు వారికి ఒక టైం ఇస్తే, దాని మీద మీరు ఒక 5-6 మందికి ఉద్యోగాలు కల్పించి ఒక చిన్నపాటి బిజినెస్ ఏదైనా చేస్తే వన్ టైం, దాని మీద ఇంకేం డబ్బులు తీసుకోవటం ఏమి ఉండదు, వన్ టైం ఇద్దామని చెప్పి మేము అలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి మా దగ్గర. అందుకని మీ అందరి సహకారం కావాలి. రైతాంగం కన్నీరు పెట్టని రాష్ట్ర భవిష్యత్తును చూస్తూ ఉన్నాను. మీ అందరూ అండదండలు కావాలి, మీరు ఆశీస్సులు కావాలి, మీ మద్దతు కావాలని కోరుకుంటూ, ఒక్కసారి వైసీపీ పాలన మీద, వారు చేస్తున్న పనుల మీద, శాంతి భద్రతలు కానీ, వారు ఇచ్చిన ప్రతిదీ కూడా, ప్రతి యువకుడు ఈ రోజున సెల్ ఫోన్లు ఉన్నాయి మీ చేతిలో, సోషల్ మీడియా ఉంది మీ చేతుల్లో, ఒకసారి చూసి ఏం జరుగుతుందో మీరు నిర్ణయం తీసుకోండి. ఈ రాష్ట్రానికి ఎవరు బలంగా భవిష్యత్తు ఇవ్వగలరు ఒకసారి మీరు ఆలోచించి, మీరు వైసీపీ పక్షాన్ని నిలబడితే మటుకు ఇంకోసారి చాలా బలంగా రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసిన వాళ్ళు అవుతారు. అది ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకుంటారని ఆలోచిస్తూ, కౌలు రైతులకి, కుటుంబాలకి మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి మీకు మేము అండగా ఉంటాం. ఏ బిడ్డలైతే మీకు చదువుటానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో, ముందుగా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా సంపూర్ణంగా చేస్తాం. ఈ లోపున మా శక్తి మేరకు, మా పార్టీ నాయకుల శక్తి మేరకు, నా శక్తి మేరకు ఒక ఉమ్మడి నిధి ఏర్పాటు చేసి మీ బిడ్డలకి మా వంతు భరోసా మేము ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.